అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఛానల్. సో ఇప్పుడైతే మా పెద్దమ్మ నా కోసం అని చెప్పేసి వేడి చగోడీలు అయితే తీసుకుంటున్నారు. నేనైతే ఇది తినేస్తానండి. సో నిన్నటి వీడియోని ఈరోజు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. నిన్నటి వీడియో తెలుసు కదండి, మెహందీ వేసాము, సగంలో ఉండిపోయింది గాయత్రికి. అంటే బ్యాక్ హ్యాండ్ ఇంకా సగం ఉంది, సో ఇంకా కాలుకు కూడా బ్యాలెన్స్ ఉంది. సో అవన్నీ ఈరోజు కంప్లీట్ చేయాలి కాబట్టి నేను జస్ట్ రెడీ అయిపోయాను. మా అత్తారింటికి అయితే ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోతాను. ఇంకేమాత్రం లేట్ లేకుండా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే స్కూటీ తెచ్చాడు, స్కూటీ మీద మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా మా అత్తాల ఇంటికి మా ఇంటికి ఎక్కువగా డిస్టెన్స్ లేదండి, నడుచుకొని అయినా వచ్చేయచ్చు అనమాట. సో వెళ్ళిన వెంటనే అందరూ వెయిట్ చేస్తున్నారు. సో అందుకే ఇప్పుడైతే వెళ్ళి మెహందీ వేసేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ లత వాళ్ళు శారీ డ్రేపింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే మ్యారేజ్ టైంలో మేము డ్రేపింగ్ చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ముందుగానే ఇలా శారీ డ్రేపింగ్ అనేది చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసాం మెహందీ వేసేది. అంటే మొత్తానికి 2 days తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఒక్క రోజులోనే అయిపోతుంది. కాకపోతే మేము అలికాం నుంచి వచ్చి ఆ రోజు మళ్ళీ కూర్చొని గాయత్రికి మేము మెహందీ వేసాం కాబట్టి మేము స్టార్ట్ చేసిందే 12 కలా స్టార్ట్ చేసాం. సో 2 o'clock అయ్యింది. సో ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ హ్యాండ్లో వేయాల్సి వచ్చింది. ఎందుకంటే పెళ్లి కూతురికి నిద్ర అనేది ఇంపార్టెంట్ కదా, మనలాగా అలా లేచి ఉంటే ఇంకా ఫేస్ మొత్తం గ్లో ఉండదు. సో ఇప్పుడైతే మేము 2 చేతులకి కాలుకి మెహందీ అయితే వేసేసాం. అంటే కాలుకి నిన్న మెహందీ వేసాను, కాకపోతే ఈరోజు సింపుల్ అనమాట. ఇది వచ్చేసి పూజ ఇలా మెహందీ తానే వేసుకుంది. మాకు ఎవరు మెహందీ వేయలేరు, మాకు మేమే వేసుకోవాలి. సో ఈరోజు మన అవుట్ఫిట్స్ అనమాట. ఇప్పుడేం చేస్తున్నామంటే లత వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారని చెప్పేసి వాళ్ళ మామయ్య వాళ్ళందరి కోసం రోటీలు అయితే తయారు చేస్తుంది అనమాట. డాడీకి రాగి సంగటి కావాలి కాబట్టి నేను రాగి సంగటి డాడీ కోసం నా కోసం చేస్తున్నాను. నాకు అంతేనండి, నిజం చెప్పాలంటే రాగి సంగటి తింటేనే నెమ్మదిగా ఉంటుంది అనమాట. సో ఈరోజు ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను గాయత్రి ఆల్రెడీ మెహందీ పెట్టుకొని ఉంది కాబట్టి నేనే తినిపించేస్తున్నాను అనమాట. ఆ బరువు బాధ్యత, చిన్న బరువు బాధ్యత నేను తీసుకున్నా. మా జాను పాప ఎప్పుడూ క్యూట్ అంటే క్యూటెస్ట్ అండి, తను నవ్వితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను తినిపిస్తున్నాను గాయత్రికి. ఇవి కొన్ని క్యాప్చర్ చేసుకోవాలి ఇలాంటి మూమెంట్స్ అనేది, ఎందుకంటే మళ్ళీ మూమెంట్స్ అనేది రాదు కాబట్టి క్యూట్ మెమొరీస్ అనమాట. సో ఇప్పుడైతే చూడండి ఎలా డిజైన్ చేశారన్నది మళ్ళీ ఒకసారి నైట్ వ్యూలో చూపించేస్తా. సో నిన్నటి వీడియోలో చూపించాను మార్నింగ్ది. సో ఇది ఈరోజు వీడియో. సో ఇప్పుడేంటంటే రేపటి భోజి కోసం ఈరోజు మొత్తం రెడీ చేసుకుంటున్నారు. ఉల్లిపాయలు కటింగ్ చేయడము, ఇది అల్లం తెల్లుల్లి పేస్ట్ చేస్తారు కదా. సో పోయినసారి ఉమా మ్యారేజ్కి కూడా గాయత్రి ఈ పొజిషన్లో ఉండి చేసింది. ఇప్పుడు మా వదిన రుబ్బుతుంది కదా, సో ఇక్కడ మా గాయత్రి చేసింది అనమాట. లాస్ట్ ఇయర్ నేను గాయత్రి అక్కడ కూర్చున్నాము మాట్లాడుకుంటూ. సో ఈసారి ఆ బరువు బాధ్యత మొత్తం గాయత్రి పెళ్లి కూతురు కాబట్టి తనకి తీసుకోలేదు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక రేపటి కోసం ఉల్లిపాయలు ఎంత కావాలి, ఈ పచ్చిమిర్చి, ఈ రెడ్ మిర్చిని ఏమంటారు నాకు సడన్గా రావట్లేదు, రెడ్ చిల్లీస్ అనుకోండి. సో ఏమేమి కావాలో మొత్తం ఈరోజు కట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే రేపు మార్నింగ్ భోజీ ఉంటుంది, మధ్యాహ్నం కూడా భోజీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మా లత వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, ఇంట్రడ్యూస్ చేస్తూ చూడండి. మా మామయ్య గారు, మా అత్తమ్మ గారు. హాయ్ బోలో. హాయ్. కూతుర్లు బావా చెప్పనే శ్రీకాంత్ ఉన్నామా. హాయ్. పక్కరామా గోవింద్ బాబు ఉన్నాక. హాయ్ బాబు. హాయ్ అన్నయ్య. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తుండండి. నేను కూడా త్వరగా అప్లోడ్ చేయడానికి వెయిట్ చేస్తుంటా. ఓకే, సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.